ఇక ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మైథలాజికల్ మూవీ రానున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాపై నాగవంశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అలాగే వార్ 2లో ఎన్టీఆర్ పాత్ర గురించి కూడా పంచుకున్నారు. ఇక హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన వార్ 2 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని ప్రచారంలో భాగంగా నాగవంశి ఇంటర్వ్యూ ఇచ్చారు. వార్ 2లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. అది తారక్ హృతిక్ల ఫైట్ సీన్. ఆ ఒక్క సీన్ చూసే నేను ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇక ఇద్దరు స్టార్ హీరోలు హోరాహోరీగా తలబడితే ఎలా ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నాను. ఈ ఇద్దరు హీరోలు సినిమా అంతా కనిపిస్తారు. ఎన్టీఆర్ కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే కనిపిస్తారనేది రూమర్స్ మాత్రమే. ఈ ఇద్దరు హీరోలకి సరిసమానమైన నిడివి ఉంది అని నాగవంశి చెప్పారు. ఇక త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా ప్రకటించడానికి భారీ స్థాయిలో ప్లాన్ చేశాం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి మైథలాజికల్ సినిమా తీస్తున్నారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ ని రాముడిగా కృష్ణుడిగా చూశాం. ఇప్పుడు తారక్ ను నేను అలా చూపిస్తాను. రామాయణను ప్రకటించిన తర్వాత దేశమంతా దాని గురించి మాట్లాడుకుంది. ఇప్పుడు దానికంటే భారీగా మా సినిమాను ప్రకటించాలని కొన్ని రోజులు ఆపాం. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మధ్యలో దీన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఇక త్రివిక్రమ్ వెంకటేష్ సినిమా ఆగస్టు నుంచి ప్రారంభమవుతుంది. వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాత దీని పనులు మొదలు పెడతామని చెప్పారు. సో చూడాలి మరి ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఎలాంటి సినిమా తీసి సక్సెస్ఫుల్ గా హిట్ కొడతారు అని.